హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవాని కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' 59వ భాగం. ఏ అలంకారం లేకపోయినా చాలా బాగుంటావు అన్నాడు ధ్రువ్ తీర్థతో. అతని కళ్ళల్లోని ఆర్తికి అతని రూపాన్ని రెప్పలు వేయకుండా చూసుకుంటుంది. ఆమె మౌనం అతనికి ఏదో సంకేతం ఇస్తున్నట్లు ఆమె పెదవుల వైపు కదిలాడు. అతని కళ్ళ భాషను చదవడంలో నిమగ్నమైన ఆమె అతనికి అడ్డు చెప్పడం లేదు. దాంతో మరింత దగ్గరగా కదిలాడు ధ్రువ్. అప్పుడే టేబుల్ మీద ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అయ్యింది. దాంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి, తీర్థ తనకంత దగ్గరగా ఉన్న అతని నుండి దూరం జరిగి తన చైర్ దగ్గరకు వచ్చేసి సిస్టమ్ వైపు దృష్టి సారిస్తూ, ఇప్పుడు నేనేం చేశాను? అలా ట్రాన్స్లో ఉన్నట్లుగా ఉండిపోతే ఎలా? అయినా మనసు వశం తప్పేలా ఆ చూపేంట్రా బాబు అని అనుకుంటుంటే ఆమె బుగ్గలు మరింతగా ఎరుపెక్కిపోయాయి. ధ్రువ్ మాత్రం ఆగకుండా మోగుతున్న ఫోన్ మీద విసుక్కొని ల్యాండ్లైన్ అటెంప్ట్ చేశాడు. 5 గంటలకు మీటింగ్ ఉందని చెప్పి ఫోన్ పెట్టేశారు అవతల వాళ్ళు. ఈ ముక్క కాసేపు ఆగి చెప్పకూడదా అని ఇరిటేట్ అయిపోతూ తన చైర్లో కూర్చొని తీర్థ అని పిలిచాడు. ఎరుపెక్కిన బుగ్గలతో ఇబ్బందిగా ఉన్న ఆమె అతని వైపు చూడకుండా ఏంటి అని అడిగింది. నా వైపు చూడు అన్నాడు. నాకు పని ఉంది అని అంటుంది. ఆమె నోట్లో మరో స్నాక్ పీస్ కుక్కి అతను టాబ్లెట్ వేసుకొని నేను మీటింగ్కి వెళ్తున్నాను, నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే అని నిట్టూర్చి వీడిని వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతానో అని బెంగ అని తిట్టుకొని పనిలో లీనమైంది. మీటింగ్ అయిపోయాక ధ్రువ్ ఆ క్యాబిన్లోకి వచ్చి పద వెళ్దాం అన్నాడు. అప్పటికి టైం 8:30 అయ్యింది. సరే అని తీర్థ కదిలి కారు దగ్గరకు వచ్చి ప్లీజ్ ధ్రువ్, నేను డ్రైవ్ చేయలేను, ఇంకోసారి డ్రైవింగ్ ఇస్తే నేను చచ్చిపో అని అనబోతూ చ చ అని అంటూ ఆ డైలాగ్ పూర్తి చేస్తే వీడే చంపేస్తాడని నోట్లోనే మింగేసింది. ఏంటి చ చ అని అడిగాడు ఉరుముతున్నట్లుగా చూస్తూ. అబ్బే ఏం లేదు, చ చ చేయలేనని అంటున్నాను అంతే అంతే అని అంటూ పక్క సీట్లో కూర్చుండిపోయింది. దాంతో ధ్రువ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ నీకు నువ్వే డ్రైవ్ చేసేసి క్షేమంగా ఆఫీస్కి వచ్చేసావని అనుకుంటున్నావా? ఇది లేటెస్ట్ టెక్నాలజీ కారు, ఆటోమేటిక్ మోడ్లో పెట్టి స్టార్ట్ చేస్తే అదే ట్రాఫిక్ క్లియర్ చేసుకొని టార్గెట్ని రీచ్ అవుతుంది, భయపడితే ఎప్పుడు నేర్చుకుంటావు అన్నాడు. ఆ మాటతో ఆమె కోపం నషాలానికి అంటింది. కానీ ఏమైనా అంటే మళ్ళీ తనకే సెటైర్ వేస్తాడని నిమ్మకుంది. ధ్రువ్ ఆమె అలకమోము చూసి నవ్వుకొని డ్రైవ్ చేస్తుంటే సిగ్నల్ పడింది. అప్పుడే సిగ్నల్లో ఒక పెద్దావిడ పువ్వుల దండలు అమ్ముతూ తీర్థ వైపు విండో డోర్ నాక్ చేసింది. ధ్రువ్ డోర్ దించగానే తీర్థ ఏం కావాలమ్మా అని అడిగింది. అమ్మా, విరజాజులు ఓ 2 మోరలు మిగిలిపోయాయి, ఈ పూలు మీరు తీసుకోండమ్మా. వద్దు అనేసింది తీర్థ. పెళ్ళైన పిల్లవు, చక్కని చుక్కలా ఉన్నావు, పువ్వులు వద్దంటావేంటమ్మా, తీసుకోమ్మా అందామె మళ్ళీ. వెంటనే ధ్రువ్ తీర్థను చూస్తూ కొంటెగా నవ్వుతూ ఆమె వైపు వంగి పువ్వులమ్మే ఆమె వైపు చూస్తూ 2 మోరలే ఉన్నాయా మా అమ్మ, ఇంకా ఎక్కువ లేవా? సరేలే అవిచ్చేయి, ఎలాగూ రాత్రే కదా, బాగా పనికి వస్తాయి అన్నాడు. అతని మాటలకు కోపం వస్తున్నా ఇప్పుడు అతని వైపు తిరిగి ఏదో ఒకటి అని మరో డైలాగ్ వేయించుకోలేక ఇబ్బందిగా కూర్చుంది తీర్థ. కానీ వ్యూ మిర్రర్లో నుండి తీర్థ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుకుంటున్నాడు ధ్రువ్. ఇదిగో బాబు అని ధ్రువ్కి పువ్వులు అందించి డబ్బులు తీసుకొని ఇద్దరూ చక్కని జంటలా ఉన్నారు, కలకాలం చల్లగా ఉండండి అని దీవించి వెళ్ళిపోయిందామె. సిగ్నల్ రిలీవ్ అయిపోగానే ధ్రువ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఎడమ చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ కుడి చేత్తో పూలదండ పొట్లాంని ముక్కు దగ్గర పెట్టి వాసనను ఆగ్రానిస్తూ అబ్బా, స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉందో, ఇన్ని రోజులు ఈ శుతిమెత్తని సువాసనల పువ్వును వదిలేసి ఆర్టిఫిషియల్ సెంట్స్ని యూస్ చేశాను, ఇకపై ఈ శుతిమెత్తని సువాసనల పువ్వే నా నేస్తం అన్నాడు తీర్థ వైపు కైపుగా చూస్తూ. తీర్థ కుడి చేత్తో పొట్ట చుట్టుకొని ఎడమ చేతితో నొసలు నొక్కుంటూ
ఏం హింసరా బాబు! తొందరగా ఇల్లొచ్చేస్తే బాగుండును. ఈ కామెంటరీ వినలేక చచ్చిపోతున్నాను అని మనసులో అనుకోబోతూ, వినలేకపోతున్నాను అని డైలాగ్ మార్చి చెప్పుకుంది. సైడ్ వ్యూ మిర్రర్‌లో నుండి తీర్థ అవస్థలు చూసి ధ్రువ్ తెగ నవ్వుకుంటూ, ఇంకెంతసేపు? ఇంటికి వెళ్ళగానే నీ పని పట్టేస్తాను అన్నాడు ఇంటి ముందు కారు ఆపుతూ. దాంతో తీర్థ అతని వైపు విసురుగా చూసేసరికి, అదే పువ్వుల పని అన్నాను అన్నాడు వాటిని చూపిస్తూ. నీకెందుకు ఆ శ్రమ? వాటి పని నేను పడతాను అని పొట్లాం లాక్కొని కారు దిగి అక్కడే ఎంట్రన్స్‌లో ఉన్న దేవుడి విగ్రహం మెడలో దండలు వేసేసింది తీర్థ. హా! నా సుతిమెత్తని సువాసన పూలు అన్నాడు హస్కీ వాయిస్‌తో తమ గదిలోకి వస్తూ. పూలని చూస్తే భక్తిభావం కలగాలి కానీ పిచ్చి పిచ్చి వాయిస్‌లు ఇమిటేట్ చేయకూడదు అంది. అవునా? మరి ఫస్ట్ నైట్ రోజు బెడ్డంతా పువ్వులతో నింపుతారెందుకు? అని తిరిగి ప్రశ్నించాడు. మళ్ళీ మొదలుపెట్టాడురా బాబు అని తల బాదుకోబోతూ. నీ కూరల నుండి కాలి నఖల వరకు నీ అణువణువు నా సొంతం. ఆరాధించడానికైనా ఆక్రమించుకోవడానికైనా నాకే హక్కుంది తప్ప నిన్ను నువ్వు కొట్టుకోవడానికి కూడా నీకు హక్కు లేదు అని ఇదివరకు ధ్రువ్ అన్న డైలాగ్ గుర్తొచ్చి నీరసంగా ముఖం పెట్టింది. ప్లీజ్ ధ్రువ్, నాకు చాలా అలసటగా ఉంది, నీతో వాదించలేను అనేసి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ధ్రువ్ నవ్వుకొని తన కోట్ టై విప్పేసి రిలాక్స్ అవుతుంటే తీర్థ ఫ్రెష్ అయి వచ్చి, నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయితే నీకు తినిపించేసి నేను పడుకుంటాను, నాకు ఆకలిగా లేదు, చాలా నిద్ర వస్తుంది అంది. ఆమె చెప్తుంది నిజమే. ఉదయం నుండి డ్రైవింగ్ అని, మీటింగ్ అని, తినిపించమని, వర్క్ అని నేనే చాలా పని చేయించాను అని జాలిగా చూస్తూ, నాకు ఆకలిగా లేదు, నువ్వు పడుకో అన్నాడు. లేదు, నీకు తినిపించాకే పడుకుంటాను అని అంటుంది. అమాంతం ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఏం చేస్తున్నావు ధ్రువ్? నన్ను కిందకు దించు, నీకు చేయి నొప్పి కదా, ప్లీజ్ దించు అంది. ఆమె అలా అంటూనే ఉంది. ఆమెను మంచం మీద ఆమె స్థానంలో చారబరిచినట్లుగా పడుకోబెట్టి, రాత్రి నుండి దగ్గరుండి మెడిసిన్ వేయించావు కదా, ఇప్పుడు పెయిన్ అంతగా లేదు, బాగా తగ్గింది, నాకు ఆకలి కూడా వేయడం లేదు, నువ్వు పడుకో అని బ్లాంకెట్ కప్పాడు. దాంతో అతని వైపు ఓ క్షణం ఇష్టంగా చూసి నిజంగా నిద్రొస్తుండడంతో నిద్రపోయింది. ధ్రువ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళి తీర్థ అలకమోము గుర్తొచ్చి నవ్వుతుంటే ధ్రువ్కి అద్దంలో తన ప్రతిరూపం కనిపించి, నీలోని ప్రేమను నీలోనే దాచుకుంటే ఎవరికి ప్రయోజనం రా? నువ్విదివరకటిలా లేవని ఆమె నమ్ముతుందని నీకు అర్థమైంది కదా, ఇక లేట్ చేయకుండా నీ ప్రేమను ఆమెకి వ్యక్తపరచు అంది. నీ బోడి సలహాలు ఎవరికీ అవసరం లేదు, ఏం చేయాలో నాకు తెలుసు, ముందు నువ్వు వెళ్ళబోయ్ అని కసిరి ఫ్రెష్ అయి వచ్చి తీర్థ పక్కన చారబడి ఆమెనే చూస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అని బలంగా అనిపిస్తుంది తీర్థ, అందుకే ఈ దోబూచులాటకి నా వల్ల కాదు, నేను అనుకునే సర్ప్రైజ్ నీకిచ్చి నా ప్రేమను చెప్పేస్తాను అనుకొని ఆమెనే చూస్తూ నిద్రపోయాడు. ఉదయం తీర్థకు మెలకువ వచ్చి మంచం దిగపోతూ తన పక్కనే నిద్రపోతున్న ధ్రువుని చూసి ఒక క్షణం ఆగి ఇష్టంగా చూసుకుంటుందతన్ని. చెదిరి నుదుటి మీద పడుతున్న ముంగురులు, మూసి ఉన్న నయనాలు, సంధించడానికి సిద్ధంగా ఉన్న విల్లులాంటి అదరాలు, చిరుగడ్డంతో నిర్మలంగా ఉన్న అతని మోముని చూస్తూ, పడుకున్నప్పుడు మాత్రమే కుదురుగా ఉంటావురా నువ్వు, చూడు పసిపాపలా ఎంత ముద్దుగా నిద్రపోతున్నావో, 2-3 రోజుల నుండి నీ చిలిపి అల్లరి మరీ ఎక్కువైపోయింది, నీ ప్రతి చర్య నా మనసుని తాకుతుంది, నిన్ను ప్రేమిస్తున్నట్లు తెలియనంత వరకు కుదురుగా ఉన్న నా మనసు ఇప్పుడు కుదురుగా ఉండడం లేదు, నీ చూపుల గారడిలో మాటల ప్రవాహంలో నేను చిక్కుకుపోతున్నాను, రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది నాకు, నీ మాటలు నీ చేతలు నీకు నేనంటే ఎంత ఇష్టమో చెప్తున్నట్లుగా ఉంటుంది నాకు, నీ కళ్ళల్లో నా పట్ల గల ఆర్తి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, నేను చస్తాను అన్నట్లుగా మాట్లాడుతుంటే నువ్వు భరించలేకపోతున్నావు, అంతలా ప్రేమిస్తున్నావా నన్ను? మరి చెప్పవెందుకు? చెప్తే నీకు నేను భయపడననా? ఒకసారి నీకు నేను నాకు నువ్వు అని అనుకున్నాక ఇక మన మధ్యలో భయానికి స్థానమే ఉండదు కదా. ఆఫీస్కి ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చే నువ్వు నన్ను కూడా నీతో తీసుకుపోయి నా పక్కనే ఉండి ప్రతి క్షణం అల్లరి చేస్తుంటే ప్రతి క్షణం నువ్వు నాకు కావాలనిపిస్తుంది, నీ చిలిపి మాటలు చేష్టలు నన్ను మురిపిస్తున్నాయి, నీ మనసులో నేను ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను అనిపిస్తుంది, నన్ను ప్రేమిస్తున్నావు కానీ చెప్పవు, నీకు దూరంగా వెళ్తానంటే ఒప్పుకోవు, ప్రతి క్షణం నన్ను చూస్తూ ఉండాలని ఆఫీస్కి తీసుకెళ్తున్నావు, ఇదే ప్రేమ అని నీకు తెలియడం లేదేమో, నాకు తెలుస్తుంది, అందుకే నా ప్రేమను నీకు తెలిపి ప్రేమంటే ఇదే అని తెలిసేలా చేస్తాను,
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి నా మనసులో మాట నీకు చెప్పేస్తాను అని అనుకుంది. మళ్ళీ అంతలోనే, అనుక్షణం నువ్వు నాతోనే ఉంటే నేను సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేయగలను అని నీరసించిపోయి, సర్ప్రైజ్ లేకపోతే ఏం, నీకు భయపడే నేను నిన్ను ప్రేమించడమే సర్ప్రైజ్, నా ప్రేమే నీకు సర్ప్రైజ్ అని అనుకొని మురిసిపోతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. తీర్థ పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిన దగ్గర నుండి ఖాళీగా లేదు. రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుందని, ఈరోజు అందరికీ ఇష్టమైన వంటలు చేయాలని పనివాళ్ల చేత కావలసినవి తెప్పించి రుచికరంగా వండుతుంది. మొదటగా 4 రకాల టిఫిన్స్తో డైనింగ్ టేబుల్ నింపేసింది. తమ నుండి బ్రాంచెస్ లాక్కున్నారనే కోపానికి చక్రధర్ రాజేష్ ఇంటి పట్టున ఉండకుండా ఇంకా ఎక్కువగా బలాదూర్ తిరుగుతున్నారు. దాంతో టిఫినే కాదు, రాత్రి డిన్నర్ కూడా వీళ్ళతో కలిసి తినడం లేదు. కూర్చోబెట్టి నచ్చజెప్పడానికి వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదని, చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా నిందిస్తున్నారని జితేంద్ర కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. టిఫిన్ తినడానికి పిల్లలతో సహా అందరూ డైనింగ్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న ఐటమ్స్ చూసి ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. తీర్థ ఒక్కొక్కరికి వడ్డిస్తుంటే, ఏంటమ్మా తీర్థ, ఈరోజు ఇన్ని టిఫిన్స్ చేశావు అని అడిగాడు రాజేంద్ర. టిఫిన్స్ మాత్రమే కాదు తాతయ్య, మధ్యాహ్నం లంచ్ కూడా అదరగొట్టేస్తాను అంది తీర్థ. అదరగొడదు, ముందు నువ్వు కూడా ఇప్పుడే కూర్చుని టిఫిన్ తిను తీర్థ అన్నాడు ధ్రువ్ అప్పుడే అక్కడికి వచ్చి కూర్చుంటూ. ధ్రువ్ తీర్థ ఆకలి గురించి ఆలోచిస్తున్నాడని రాజేంద్ర, జితేంద్ర, మాలిని ఆశ్చర్యపోతూ ఇష్టంగా అతని వైపు చూశారు. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి అని అతనితో పాటు మిగిలిన వాళ్లకు కూడా వడ్డిస్తుంది తీర్థ. అయితే ధ్రువ్ పెద్దవాళ్ల చూపులను పట్టించుకునే తీరికలో లేకుండా తీర్థ టిఫిన్ తినడం లేదని, అందరితో పాటు తినేలా చేయాలని ఆమెనే చూస్తున్నాడు. రోజు ఆఫీస్కి వెళ్తున్నావు, సెలవు రోజైనా రెస్ట్గా ఉండకుండా ఇన్ని పనులెందుకమ్మా అన్నాడు రాజేంద్ర. ఆ మాటే నేను కూడా అన్నాను మావయ్య, నన్ను అసలు పని చేయనివ్వకుండా అన్నీ తనే చేసింది అంది మాలిని. రోజు ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టే కనీసం సెలవు రోజైనా ఇంటి దగ్గర ఉండి నా చేతులతో వండి పెట్టాలని చేస్తున్నాను తాతయ్య, అయినా నాకేం అలసటగా లేదు అంది తీర్థ. అవునవును, ఆఫీస్ పని చేస్తే మాత్రం అలసట వచ్చేస్తుంది, రాత్రుళ్ళు భోజనం కూడా చేయకుండా పడుకుంటారు కొంతమంది అన్నాడు ధ్రువ్ తీర్థను ఇరికిస్తూ. వెంటనే, ఏంటమ్మా తీర్థ, నువ్వు రాత్రి భోజనం చేయకుండా పడుకున్నావా? మీకు లేట్ అయితే డిన్నర్ చేసి వస్తారు అనుకుని నేను పట్టించుకోలేదు అని బాధగా అడిగింది మాలిని. దాంతో తీర్థ ధ్రువ్ వంక ఉక్రోషంగా చూసి తర్వాత అత్తగారి వైపు చూస్తూ, మీరేం బాధపడకండి అత్తయ్య, ఆయన అలాగే అంటారు, ముందు మీరు తినండి అని వడ్డించింది. నువ్వు కూడా కూర్చో అని మాలిని తీర్థను కుర్చీలో కూలదోసి ఆమెకు కూడా వడ్డించింది. దాంతో తీర్థ ధ్రువ్ వైపు ఉక్రోషంగా చూసింది. ఎలా కూర్చోబెట్టానో చూసావా అన్నట్లు ధ్రువ్ ఆమె వైపు చూసి కళ్ళెగరేసి, అలా చూస్తావేంటి తీర్థ, తిను, ఇదిగో ఈ దోశ ఎక్స్ట్రా వేసుకో, లేదంటే మళ్ళీ అలసటగా ఉంది అంటావు అని మరో దోశ వేశాడు. ధ్రువ్ మాటలు అల్లరి తెలుస్తుంటే అతని మార్పు చూసి పెద్దవాళ్ళు మనసులోనే సంతోషపడుతూ ఆ ఇద్దరి వైపు మురిపెంగా చూస్తున్నారు. రాత్రి వీడికి భోజనం పెట్టలేదని ఇప్పుడు కక్ష తెచ్చుకుంటున్నాడు, తినిపిస్తే కానీ పడుకోనివ్వను అంటే తినిపించే పడుకుంటాను కదా అని ఉక్రోషంగా ధ్రువ్ వైపు చూస్తుంది తీర్థ. ఏంటి తీర్థ, తినకుండా అలా చూస్తున్నావు, ఇంకో దోశ కావాలా అని మరోటి తీయబోయాడు ధ్రువ్. వెంటనే తన ప్లేట్ని సైడ్కి లాక్కొని వద్దు అన్నట్లుగా చూసింది. నేను చెప్పగానే కూర్చుంటే క్వాంటిటీ పెరిగేది కాదు కదా, ఇప్పుడు అన్నీ తిను అన్నట్లుగా చూసి ఆమెకు కన్ను కొట్టాడు ధ్రువ్. దాంతో తీర్థ కళ్ళను నిలబెట్టేసి వెంటనే ఎవరైనా చూసారేమో అని అందరి వైపు బెదురుగా చూసి ఆ కంగారుని కవర్ చేసుకోవడానికి గబగబా తినేసి నాకు నాకు కిచెన్లో పని ఉంది అనేసి పారిపోయింది. ధ్రువ్ ఆమె పరుగు చూసి, అబ్బా, ఇంత ఇంట్రెస్ట్ నా మీద పెట్టదు రాక్షసి అని తిట్టుకొని అంతలోనే నవ్వుకుంటూ తమ గదికి వెళ్ళిపోయాడు. ధ్రువ్ మాటలు, ప్రవర్తన, చూపులు చూసి జితేంద్ర, మాలిని నవ్వుకున్నారు. వీళ్ళు సంతోషంగా ఉండడం త్వరలోనే చూస్తామనిపిస్తుంది అన్నట్లుగా పెద్దవాళ్ళు ముగ్గురు చూసుకున్నారు. మీరిద్దరూ ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటే నాకంతే చాలు అనుకొని తన గదికి వెళ్ళిపోయాడు రాజేంద్ర. ధ్రువ్ తన గదిలో ఆఫీస్ ఫైల్స్ చెక్ చేసుకుంటూ తీర్థ వస్తుందేమో అని మాటి మాటికి ద్వారం వైపు చూస్తున్నాడు. మళ్ళీ అంతలోనే, మేడంకి మొగుడిని పట్టించుకునే ఖాళీ ఉండదు కానీ
ఇంట్లో పని చేయడానికైతే ఖాళీ ఉంటుంది అని సణుగుకుంటూ పని చేసుకుంటున్నాడు. తీర్థ కిచెన్లో వంట చేస్తూ ధ్రువ్ కన్ను కొట్టడం గుర్తుకు రాగానే ఆమె బుగ్గలు ఎర్రబడిపోయాయి. ఏం చూపురా బాబు అది! ప్రేమిస్తున్నాను అని చెప్పలేవు కానీ పెద్దవాళ్ల ముందు ఏంట్రా నీ అల్లరి? ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. ఒకసారి నా మనసులో మాట చెప్పేశాక నేను కూడా నీతో ఆడుకుంటాను అనుకొని నవ్వుకొని అదందించు ఇదందించు అని పనివాళ్లకు అడుగుతూ మధ్యాహ్నం భోజనానికి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్తో డైనింగ్ నింపేసింది. అందరూ కలిసి కూర్చుని తింటుంటే, నాన్న సాయంత్రం బిజినెస్ పార్టీ ఉంది. నేను మీ కోడలు వెళ్తున్నాం. ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పాడు జితేంద్ర రాజేంద్రతో. వెళ్ళి రండిరా అని. అమ్మా తీర్థ, నేను కూడా సాయంత్రం అలా నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళొస్తాను అన్నాడు. అలాగే తాతయ్య, అయితే మీతో పనివాళ్ళని ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళండి అంది. అంత అవసరం లేదమ్మా, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది కదా. సమయానికి వేసుకునే మందుల కన్నా మారిన ఇంటి పరిస్థితులే నా ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరిచాయి అన్నాడు. అదేం కుదరదు, ఎవరిని వెంట తీసుకెళ్లరు అంటే మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంది. సరే అయితే మన డ్రైవర్ రాము నాతోనే ఉంటాడు సరేనా అన్నాడు రాజేంద్ర. సరే అలాగే అంది తీర్థ. భోజనం అయిపోయాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతే ధ్రువ్ రెడీ అయి తీర్థ కోసం కిచెన్లోకి వచ్చాడు. అప్పటికి తీర్థ పనివాళ్ల చేత పని చేయిస్తూ కనిపించింది. ఎక్కడ ఉన్నా మార్కు వేసుకుంటావు అని నవ్వుకొని తీర్థ అని పిలిచాడు. హా ఏంటి అని అడిగింది. నేను బయటకు వెళ్తున్నాను, సాయంత్రం 6 కల్లా వస్తాను అన్నాడు. అవునా, ఇది చాలా మంచి అవకాశం. నేను కూడా బయటకు వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసి వాడికి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకొని కళ్ళు మెరుస్తుండగా సరే అంది. నేనింట్లో ఉండను అనగానే ఎంత ఆనందమో డెవిల్కి అని సుతారంగా తిట్టుకొని ఏదో అందామని అనుకుంటున్నాడు. అంతలోనే పిల్లలు కిచెన్లోకి వచ్చి, వదినా మాకు హోంవర్క్స్లో డౌట్స్ ఉన్నాయి, కాస్త చెప్పవా అని అడుగుతూ ఆమెను లాక్కుపోయారు. అందరికీ ఇదే కావాలి అని నవ్వుకొని బయటకు వెళ్ళిపోయాడు ధ్రువ్. ఇంకా ఉంది. తీర్థ ధ్రువ్ ఇద్దరికిద్దరు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అసలే ఇంట్లో పెను తుఫానుకు పునాది వేసిన ఈ సమయంలో వీళ్ల ప్రేమను తెలియపరుచుకోవడం జరుగుతుంది అంటారా? ఏమో, ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.